హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ చెటైన్ కోడ్ లాంగ్వేజ్ అడాప్ట్ ఈజ్ రిటన్ యాజ్. ఒక సాంకేతిక భాషలో అడాప్ట్ని ఏమని రాశారు? CGSUZ. అగైన్ని ఏ విధంగా రాశారు? CJENT. సేమ్ అదే భాషలో బూస్ట్ని ఏమని రాస్తారో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఏ అంటే 1, బి అంటే 2 అండ్ సో ఆన్, జెడ్ అంటే 26. ఈ వాల్యూస్ అయితే నేర్చుకోవాలి. ఏ అంటే 1, సి అంటే 3, డి అంటే 4, జి అంటే 7, ఓ అంటే 15, ఎస్ అంటే 19, పి అంటే 16, యు అంటే 21, టి అంటే 20, జెడ్ అంటే 26. మీరు గమనిస్తే ఫస్ట్ +2 చేశారు, నెక్స్ట్ +3, 4 + 3 7, నెక్స్ట్ +4, 15 + 4 19, నెక్స్ట్ +5, నెక్స్ట్ +6. సేమ్ అదే విధంగా ఇక్కడ చేస్తారు. ఇక్కడ బూస్ట్కి కనుక్కోమన్నారు. బి అంటే 2, ఫస్ట్ +2 చేస్తారు కదా, 2 + 2 4, 4 అంటే డి అని. నెక్స్ట్ ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. టీ అంటే 20, ఇక్కడ +6, 20 + 6 26, 26 అంటే జెడ్. ఆన్సర్ వచ్చేసి డితో స్టార్ట్ అవ్వాలా, జెడ్తో ఎండ్ అవ్వాలి. ఇక్కడ డితో స్టార్ట్ అయింది, జెడ్తో ఎండ్ కాలేదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే జెడ్తో ఎండ్ కాలేదు. థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఇంకా రిమైనింగ్ లెటర్స్ కూడా కావాలంటే కనుక్కోవచ్చు, కానీ మనం కనుక్కోవడం లేదు. కనుక్కుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, there is a certain relationship between PF13, MC20. PF13, MC20 ఈ రెండింటికి ఒక సంబంధం ఉంటుంది. నెక్స్ట్ సేమ్ అదే రిలేషన్షిప్ వేటికి ఉంటుంది? LR19, నెక్స్ట్ IO26. ఈ రెండింటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండింటికి కూడా అదే రిలేషన్షిప్ ఉంటుంది. సేమ్ అదే రిలేషన్షిప్లో XJ25కి ఏమొస్తుందో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే చూడండి, పి అంటే 16, ఎఫ్ అంటే 6, ఎం అంటే 13, సి అంటే 3. మీరు గమనిస్తే -3 -3 చేశారు. ఎల్ అంటే 12, 12 - 3 అంటే 9, 9 అంటే ఐ అని. ఆర్ అంటే 18, 18 - 3 అంటే 15, 15 అంటే ఓ అని. ఇక్కడ లాజిక్ ఏం యూజ్ చేశారంటే -3 -3. ఎక్స్ అంటే 24, జే అంటే 10, 24 - 3 21, 10 - 3 7, టీ అంటే 20, యు అంటే ఎంత? 21, 7 అంటే జి అని. అంటే ఆన్సర్ యూజీ. నెక్స్ట్ 13 20 అంటే +7, 19 26 +7, ఇక్కడ కూడా +7, 25 + 7 32, అంటే ఆన్సర్ యూజీ 32, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, భీమ్ వాక్స్ 5 meters టువార్డ్స్ వెస్ట్ ఫ్రమ్ హిజ్ హౌస్. ఇక్కడ చూడండి, భీమ్ అనే వ్యక్తి అతని హౌస్ నుంచి 5 meters వెస్ట్కి వెళ్ళాడు. 5 meters వెస్ట్కి వెళ్ళాడు. హీ టర్న్స్ లెఫ్ట్, అక్కడి నుంచి లెఫ్ట్ తిరిగాడు. ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 50. అండ్ హీ టర్న్స్ రైట్, మళ్ళీ రైట్కి తిరిగాడు. ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 30. ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 30. ఫైనల్గా అతను ఏం రీచ్ అయ్యాడు? స్కూల్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారంటే, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఈ స్కూల్ ఫ్రమ్ హిజ్ హౌస్. హౌస్ నుంచి స్కూల్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉందా? కిందకు ఉందంటే సౌత్ అని.
లెఫ్ట్కి ఉందంటే వెస్ట్ అని. హౌస్ నుంచి స్కూల్ ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్ వెస్ట్. అంటే ఆన్సర్ నైరుతి. ఇది జనరల్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ అంటే చాలా సింపుల్. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఫస్ట్ వెస్ట్కి వెళ్ళాడు. ఎన్ని మీటర్స్? 5. వెస్ట్కి 5. నెక్స్ట్ లెఫ్ట్. వెస్ట్కి లెఫ్ట్ అంటే సౌత్. ఎంత? 50. ఈ టర్న్స్ రైట్. ప్రెసెంట్ సౌత్లో ఉన్నాడు. అతను రైట్కి వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు? సౌత్కి రైట్ అంటే వెస్ట్. ఎంత? 30. ఫైనల్గా మనకి ఏం మిగిలిందంటే సౌత్ 50, 5 + 30 35. సౌత్ వెస్ట్ మిగిలింది కాబట్టి ఆన్సర్ సౌత్ వెస్ట్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఏబి డియు సిఎన్టి. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు. ఈ పదంలో అక్షరాలను ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే A to Z. ఏబి సి డి ఈ. నెక్స్ట్ ఏమొస్తుంది? ఎన్టియు. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ యొక్క పొజిషన్ చేంజ్ కాదని అడిగారు. నెక్స్ట్ ఏబి చేంజ్ అవ్వలేదు కదా. నెక్స్ట్ రిమైనింగ్ డిసి చేంజ్ అయింది, చేంజ్ అయింది, చేంజ్ అయింది, చేంజ్ అయింది. చూడండి ఎన్ని లెటర్స్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వలేదు? 2 letters. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ 2. 2 letters యొక్క పొజిషన్ చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ 35 students of a class are standing in straight line facing north. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 35 స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 35 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ రామ్ పొజిషన్ ఈస్ 17th ఫ్రమ్ రైట్ ఎండ్. చూడండి రైట్ ఎండ్ పొజిషన్ తెలిస్తే లెఫ్ట్ ఎండ్ పొజిషన్ కనుక్కోవచ్చు. ఎలా అంటే T+1 - R. రైట్ పొజిషన్ తెలిస్తే లెఫ్ట్ పొజిషన్ తెలుసుకోవచ్చు. టోటల్ ఎంతమంది ఉన్నారు? 35 + 1. రైట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు? 17th. 36లో 17 తీసేయండి. ఎంత వస్తుంది? 19. అంటే రామ్ వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు? 19th ప్లేస్. రామ్ వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు? 19th ప్లేస్. రాకేష్ వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు? 17th. రాకేష్ వచ్చి ఎడమ వైపు నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు? 17th ప్లేస్. సోను ఈస్ స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ రామ్ అండ్ రాకేష్. రామ్కి రాకేష్కి మధ్యలో ఎవరున్నారు? సోను. రాకేష్ వచ్చి 17th ప్లేస్, రామ్ వచ్చి 19th ప్లేస్, సోను వచ్చి ఏ ప్లేస్? 18th ప్లేస్. సోను లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు? 18th ప్లేస్. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 6 ఫ్రెండ్స్. ఎంతమంది ఉన్నారు? 6 ఫ్రెండ్స్ ఉన్నారు. ఏఎల్వి పిక్యూఎం. ఈచ్ హ్యావ్ డిఫరెంట్ వెయిట్స్. ఇక్కడ 6 పర్సన్స్ ఉన్నారు. 3, 6. ఇతన్ని టాలెస్ట్ అంటాం, ఇతన్ని ఏమంటాం? షార్టెస్ట్ అంటాం. పి ఈస్ టాలర్ దెన్ ఓన్లీ 4 ఫ్రెండ్స్. చూడండి పి వచ్చి టాలర్ ఎంతమంది కన్నా? ఓన్లీ 4 మెంబర్స్. ఓన్లీ 4 మెంబర్స్ అంటే పి వచ్చి ఈ ప్లేస్లో వస్తారు. పి ఈస్ టాలర్ దెన్ ఓన్లీ 4 ఫ్రెండ్స్ అంటే ఇలా రాయాలి. వి ఈస్ టాలర్ దెన్ ఓన్లీ 1 ఫ్రెండ్. వి వచ్చి ఒక వ్యక్తి కంటే మాత్రమే ఎత్తుగా ఉన్నాడు అంటే వి వచ్చి ఈ ప్లేస్లో వస్తాడు. ఏ ఈజ్ నాట్ టాలెస్ట్. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉండరు? ఏ.
Q is taller than M. Q is taller than M. But అంటే Q అని. Q is shorter than A. చూడండి, Q వచ్చి షార్టర్ దెన్ ఏ. షార్టర్ అంటే కింద రాస్తాం, టాలర్ అంటే పైన రాస్తాం. ఈ సెంటెన్స్ని బట్టి ఏమని రాయొచ్చు మనం? AQM అని రాయొచ్చు. కానీ ఇక్కడ ఏని రాయలేదు కాబట్టి AQM. ఇంకా ఎల్ మిగిలిపోయింది కదా, ఎల్. క్వశ్చన్లో ఏమడిగారు? హూ ఇస్ ద షార్టెస్ట్? ఉండే వాళ్ళలో ఎవరు షార్టెస్ట్? ఎం. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికన్నా పొట్టివాడు ఎవరు? ఎం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ రెండిటికి ఏ రిలేషన్ ఉంటే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉండాలి. ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉండాలి. ఇక్కడ ఏం చేశారంటే డబుల్ చేశారు. 4 into 2 8, 8 minus 2 6, 8 into 2 16, 16 minus 2 14. అర్థమైందా? ఈ రెండిటికి ఏ రిలేషన్ ఉంటే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్, ఈ రెండిటికి కూడా అదే రిలేషన్. ఇంటూ 2 minus 2 క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇదే క్వశ్చన్ తెలుగులో ఉంది. ఇక్కడ రిలేషన్ ఇంటూ 2 minus 2 ఇంటూ 2 minus 2 ఇంటూ 2 minus 2. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఎంత ముందుగానే చేసాము, అదే మోడల్. 6 ఫ్రెండ్స్ ఉన్నారు. PQRSTU. P is taller than only one friend. P is taller than only one friend అంటే P ప్లేస్ ఇది వస్తుంది. S is taller than only 3 friends అంటే S కింద ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. 3 4 5 6 టోటల్ 6 ఫ్రెండ్స్ ఉన్నారు. S కింద ఎంతమంది ఉంటారు? 3 ఫ్రెండ్స్. S కింద 3 ఫ్రెండ్స్ ఉంటారు. R is taller than P. R is taller than P. బట్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? R. R shorter than Q. సరిపోయిందా? R is shorter than Q. నెక్స్ట్ U is taller than Q. Q కన్నా టాలర్ U. దీన్ని అలానే సెట్ చేసేయండి. UQRP. ఇంక ఏ ఆల్ఫాబెట్ మిగిలింది? T. హూ ఇస్ ద షార్టెస్ట్? ఇచ్చిన వాటిలో ఎవరు షార్టెస్ట్? T. ఎవరు పుట్టి వాళ్ళు? T. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ రెక్టాంగులర్ టేబుల్ ఇచ్చారు. తెలుగు మీడియం వాళ్ళ కోసం క్వశ్చన్ ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉన్నా కానీ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అర్థమవుతుంది. ఇక్కడ 8 పర్సన్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 పర్సన్స్. PQRSTU VWG ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ టేబుల్. ఏ టేబుల్? రెక్టాంగులర్ టేబుల్. ఫేసింగ్ ద సెంటర్. అందరూ ఫేసింగ్ ద సెంటర్. నెక్స్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ 4 of them at 4 corners. 4 పర్సన్స్ వచ్చి కార్నర్స్ లో ఉంటారు. రిమైనింగ్ 4 పర్సన్స్ వచ్చి మిడిల్లో ఉంటారు. ఇంతవరకు ఏం లేదు క్వశ్చన్. ఇక్కడ 8 పర్సన్స్ ఉన్నారు కదా, 8 పర్సన్స్ లో 3 వచ్చి ఫిమేల్స్. ఫిమేల్స్ అంటే మైనస్ అని ఇండికేట్ చేస్తాం, మేల్స్ అంటే ప్లస్. 8 పర్సన్స్ లో 3 వచ్చి ఫిమేల్స్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఫిమేల్స్ పక్క పక్కన కూర్చోరు. హూ ఆర్ నాట్ సిట్టింగ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ యూ హూ ఈజ్ ఏ ఫిమేల్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు బోత్ V and W. ఇక్కడ కార్నర్లో కూర్చున్నారు, మిడిల్లో కూర్చున్నారు అని ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి యూని ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కార్నర్ అన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. యూ హూ ఈజ్ ఏ ఫిమేల్. యూ వచ్చి ఫిమేల్. యూ వచ్చి ఫిమేల్. ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు బోత్ V and W. యూ వచ్చి ఎవరి మధ్యలో కూర్చుంటారు? VW.
అంటే ఇలా అన్నా రాయొచ్చు, ఇలా అన్నా రాయొచ్చు. యు వచ్చి ఎవరి మధ్యలో కూర్చుంటారు? VW. నెక్స్ట్, ఇక్కడ వరకు అయిపోయిందా? ఇక్కడ దీనికి లింక్గా చూడండి, UVW. నెక్స్ట్, Q ఈస్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు బోత్ S అండ్ V. Q వచ్చి Sకి Vకి మధ్యలో ఉంటారు. Q వచ్చి Sకి Vకి మధ్యలో ఉంటారు. సరిపోయిందా? Q వచ్చి Sకి Vకి మధ్యలో, Q వచ్చి Sకి Vకి మధ్యలో ఉంటారు. నెక్స్ట్, R హూ ఈజ్ ఎ ఫిమేల్. R వచ్చి ఫిమేల్. ఈ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Q. ఇది కదా Q. Qకి సెకండ్ లెఫ్ట్ లో ఎవరుంటారు? R. R వచ్చి ఫిమేల్. నెక్స్ట్, Qకి సెకండ్ లెఫ్ట్ లో R, కానీ ఆల్రెడీ ఈ ప్లేస్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఈ కేసు వర్కౌట్ కాదు. సెకండ్ కేసు రాంగ్. నెక్స్ట్, V హూ ఈజ్ ఎ మేల్. V వచ్చి మేల్. Tకి థర్డ్ లెఫ్ట్ లో V ఉంటారు. రివర్స్ లో చదవండి. Tకి థర్డ్ లెఫ్ట్ లో V అంటే T ఇక్కడే కదా. Tకి థర్డ్ లెఫ్ట్ లో ఎవరున్నారు? V. T వచ్చి ఫిమేల్. T వచ్చి ఫిమేల్. నెక్స్ట్, అందరూ అయిపోయినారు, ఎవరు మిస్ అయిపోయారు? P. కాబట్టి ఈ ప్లేస్ లో P ఉంటారు. క్వశ్చన్ లో ఏమడిగారు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ P అండ్ V. Pకి Vకి మధ్యలో ఎంతమంది ఉంటారు? వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ P. లెఫ్ట్ ఆఫ్ P అంటే ఇది కదా. Pకి Vకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 3 persons. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉంటే ఈ రెండింటికి కూడా అదే రిలేషన్ ఉంటుంది, ఈ రెండింటికి కూడా అదే రిలేషన్ ఉంటుంది. ఇక్కడ నెంబర్స్ తగ్గింది అంటే డివిజన్ చేసి ఉంటారు. డివైడెడ్ బై 11. డివైడెడ్ బై 11. ఇక్కడ కూడా ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి మనం? డివైడెడ్ బై 11. సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ తెలుగులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ సమ్ ఆఫ్ రిపిటేషన్స్ ఆఫ్ 7 and 9 ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ 7 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5. 7 వచ్చి 5 టైమ్స్ వచ్చింది. 7 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 5 టైమ్స్. నెక్స్ట్ 9, 1 2 3 4 5 6. 9 వచ్చి 6 టైమ్స్ వచ్చింది. టోటల్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయి? 11 టైమ్స్. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3rd January 2006 ట్యూస్డే అని ఇచ్చారు. 3rd January 2006 ట్యూస్డే అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే 15 June 2010. 15 June అంటే 6th month 2010 ఏ డే వస్తుందో కనుక్కోవాలి. చూడండి ఎలా కనుక్కోవాలో. నెక్స్ట్ 21/2000 లేదంటే సేమ్ అదే డేట్ 3/1/2010. మనకు 2010 కావాలి కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా 4 years ఉంటాయి. 2006 నుంచి 10 అంటే 4 years. ఈ 4 yearsలో ఒకటి లీప్ ఇయర్, రిమైనింగ్ 3 వచ్చి నాన్ లీప్ ఇయర్స్. 2006 to 10 అంటే 4 years ఉంటాయి. ఈ 4 yearsలో ఒకటి లీప్ ఇయర్, 3 వచ్చి నాన్ లీప్ ఇయర్స్. ఒక లీప్ ఇయర్ అంటే 2 odd days ఉంటాయి. ఒక లీప్ ఇయర్ అంటే ఎన్ని odd days ఉంటాయి? 2 odd days. ఒక నాన్ లీప్ ఇయర్ అంటే 1 odd day ఉంటుంది. అంటే ఎన్ని odd days యాడ్ అవుతాయి?
ఒక లీప్ ఇయర్ కాబట్టి 2 యాడ్ అవుతాయి. నాన్ లీప్ ఇయర్ అంటే 1 నాన్ లీప్ ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది. 3 నాన్ లీప్ ఇయర్స్కి 3 ఆడ్ డేస్. నెక్స్ట్ ఇక్కడ మనం జనవరిలో ఉన్నాం. ఎక్కడికి రావాలి? మనం జూన్లోకి రావాలి. చూడండి. నెక్స్ట్ జనవరి 3rd వరకు కౌంట్ చేసాం. ఇంకా జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28. జనవరిలో 31 డేస్ ఉంటాయి. ఆల్రెడీ 3rd వరకు కౌంట్ చేసాం. ఇంకా జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్. ఫిబ్రవరిలో 28 డేస్. 2010 అంటే లీప్ ఇయర్. లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? 2010 అంటే నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. నెక్స్ట్ మార్చిలో 31 డేస్. ఏప్రిల్లో 30 డేస్. మేలో 31 డేస్. నెక్స్ట్ జూన్ ఎంతవరకు కౌంట్ చేయాలా? 15th వరకు. ఇక్కడ ఆడ్ డేస్ చూద్దాం. ఆడ్ డేస్ అంటే వీక్ కన్నా ఎక్స్ట్రాగా ఉండే డేస్ ఏమంటాం? ఆడ్ డేస్. వీక్ అంటే 7 డేస్ కదా. 7 అంటే 0 అని. 7 టేబుల్లో ఏం వచ్చినా కూడా 0 అని. 28 అంటే ఏమని? 0. 28 అంటే 0. 31 అంటే 28 + 3. 28 అంటే 0 కదా. 30 అంటే 28 + 2. 28 అంటే 0 కదా. 31 అంటే 28 + 3. 28 అంటే 0. 15 అంటే 14 + 1. 14 అంటే 0. 7 టేబుల్లో ఏది వచ్చినా 0 అని. నెక్స్ట్ ట్యూస్డే అంటే 2 అని. మండే అంటే 1 ఆడ్ డే. ట్యూస్డే అంటే 2 ఆడ్ డేస్. ఇప్పుడు మొత్తం అన్ని యాడ్ చేద్దాం. ట్యూస్డే అంటే 2. 4 ఇయర్స్ వల్ల ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 5. నెక్స్ట్ ఇది 0 0. ఇక్కడ 3 వస్తాయి. ఇక్కడ 2. మళ్ళీ 3 1. టోటల్ యాడ్ చేయండి. ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 7 10 12 15 16. టోటల్ ఎంత వచ్చింది? 16. 16 మనం 14 + 2 అని రాయొచ్చు. 14 అంటే 7 టేబుల్లో ఉంది కదా, 0 అని. ఫైనల్గా ఆన్సర్ 2 వచ్చింది. 2 అంటే ఏమని చెప్పినా? ట్యూస్డే. అంటే ఆన్సర్ ట్యూస్డే. అంటే ఆన్సర్ మంగళవారం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ QWERTY లివ్స్ ఆన్ 7 డిఫరెంట్ ఫ్లోర్స్. ఇదే క్వశ్చన్ తెలుగులో ఉంది. తెలుగు మీడియం వాళ్ళు చూడొచ్చు. ఇదే క్వశ్చన్ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ 7 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 7 ఫ్లోర్స్. నెక్స్ట్ లోయెస్ట్ ఫ్లోర్ని ఏమంటాం? ఫస్ట్ ఫ్లోర్ అంట. 1 2 3 4 5 6 7. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లేదు. టాప్ ఫ్లోర్ని ఏమంటాం? 7. నెక్స్ట్ టీ లివ్స్ ఆన్ 7th ఫ్లోర్. టీ వచ్చి 7th ఫ్లోర్లో ఉంటాడు. డబ్ల్యూ లివ్స్ ఆన్ ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ ఈ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్. ఈ వచ్చి 5th ఫ్లోర్. నెక్స్ట్ ఓన్లీ క్యూ లివ్స్ బిట్వీన్ టీ అండ్ ఈ. టీకి ఈకి మధ్యలో ఎవరు ఉంటారు? క్యూ. నెక్స్ట్ ఓన్లీ వై లివ్స్ బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ. ఆర్కి డబ్ల్యూకి మధ్యలో ఎవరు ఉంటారు? వై. నన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ వ్యాకెంట్. ఆర్కి డబ్ల్యూ మధ్యలో ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఏది వ్యాకెంట్ ఉండదు. అంటే ఇంకా వ్యాకెంట్ ఫ్లోర్ అంటే 4th ఫ్లోర్. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సిలాయిజమ్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. కొన్ని ఆటలు క్రికెట్. చూడండి, ఆటలు క్రికెట్. కొన్ని అంటే ఇలా రాయాలి. అన్ని అంటే అన్ని తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ ఏస్ ఆర్ బీస్. అన్ని ఏలు బీలు అంటాడు. అన్ని తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఏబి. సేమ్ ఇదే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది, చూద్దాం. సమ్ గేమ్స్ ఆర్ క్రికెట్. సమ్ గేమ్స్ ఆర్ క్రికెట్. సమ్ క్రికెట్ ఆర్ టెన్నిస్. ఆల్ టెన్నిస్ ఆర్ బాల్స్.
ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ టెన్నిస్ ఆర్ బాల్స్. సమ్ టెన్నిస్ ఆర్ గేమ్స్ అండి. ఇది టెన్నిస్, ఇది గేమ్స్, అసలు లింకే లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. సమ్ బాల్స్ ఆర్ గేమ్స్, ఇది బాల్స్, ఇది గేమ్స్, లింక్ లేదు. నెక్స్ట్ సమ్ బాల్స్ ఆర్ క్రికెట్, ఇది బాల్స్, ఇది క్రికెట్, లింక్ ఉంది. బాల్స్కి క్రికెట్కి లింక్ ఉంది అంటే కంక్లూజన్ 3 మాత్రమే కరెక్ట్, అంటే కంక్లూజన్ 3 మాత్రమే నిజం. నెక్స్ట్ క్వశ్చన్, ABCDEFGH ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ టేబుల్ అని ఇచ్చారు, అందరూ ఫేసింగ్ సెంటర్. ఇదే క్వశ్చన్ ఇక్కడ తెలుగులో ఉంది చూడొచ్చు. అందరూ స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారు, ఫేసింగ్ సెంటర్ అన్నారు. కొంతమంది కార్నర్స్లో ఉన్నారు, కొంతమంది మిడిల్లో ఉన్నారు. నెక్స్ట్ ఫస్ట్ ఎప్పుడు మనం సాలిడ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏమని ఇచ్చారు, డి ఈజ్ సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ద కార్నర్స్. డి వచ్చి ఒక కార్నర్లో ఉన్నారు, ఏ కార్నర్ అన్న తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈకి థర్డ్ లెఫ్ట్లో డి, సరిపోయిందా? అందరూ ఫేసింగ్ సెంటర్, ఈకి థర్డ్ లెఫ్ట్లో డి కదా, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. నెక్స్ట్ ఈకి థర్డ్ లెఫ్ట్లో డి, ఈకి థర్డ్ లెఫ్ట్లో డి అంటే ఎక్కడ రాయొచ్చు మనం, ఈని ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ హెచ్ ఈజ్ నాట్ సిట్టింగ్ అట్ ఎనీ కార్నర్, హెచ్ వచ్చి కార్నర్లో ఉండరు. నెక్స్ట్ హెచ్కి సెకండ్ రైట్లో జి, ఇది మళ్ళీ చూద్దాం. హెచ్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు డి. చూడండి, హెచ్ వచ్చి కార్నర్లో ఉండరు, ఖచ్చితంగా హెచ్ మిడిల్లోనే ఉండాలి, హెచ్ వచ్చి మిడిల్లోనే ఉండాలి. హెచ్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు డి, డి పక్కన హెచ్ ఉండరు, హెచ్ ఖచ్చితంగా మిడిల్లోనే ఉండాలి. డి పక్కన హెచ్ ఉండరు, ఇంకా మిడిల్ పొజిషన్ ఏది ఖాళీగా ఉంది, ఇది మాత్రమే. నెక్స్ట్ హెచ్కి సెకండ్ రైట్లో జి, హెచ్కి సెకండ్ రైట్లో జి అంటే జి ఇక్కడ వస్తుంది కదా, హెచ్కి సెకండ్ రైట్లో జి, ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. ఓన్లీ 3 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఏ, ఇది మళ్ళీ చూద్దాం. బికి ఏకి మధ్యలో 3 persons ఉంటారు. బి సిట్టింగ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు ఎఫ్ అంటే బిఎఫ్ వచ్చి పక్కనే ఉండాలి. ఇక్కడ బి పెడితే ఎఫ్ని ప్లేస్ చేయాలి, బి పెడితే ఎఫ్ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ బి వచ్చి మిడిల్లో ఉండరు, బి వచ్చి మిడిల్లో ఉండరు అంటే బి ఎక్కడ ఉంటాడు, కార్నర్లోనే ఉంటాడు. కార్నర్స్ వచ్చి 4 కార్నర్స్ ఉన్నాయి, ఇక్కడ బి పెట్టలేము ఎందుకంటే ఎఫ్నే రాయలేము, ఇక్కడ కూడా బి పెట్టలేము. ఇంకా బిని ఖచ్చితంగా ఈ కార్నర్లోనే పెట్టాలి. నెక్స్ట్ బి సిట్టింగ్ నెక్స్ట్ టు ఎఫ్, బి పక్కన ఎవరు ఉండాలా, ఎఫ్ ఉండాలి. ఇంకా అందరూ అయిపోయినారా, ఇంకెవరు మిగిలారు, జి. డి అయిపోయింది, డి అయిపోయింది, హెచ్ అయిపోయింది, జిహెచ్ అయిపోయింది, హెచ్డి అయిపోయింది, బిఏ. ఇప్పుడు ఇది రాద్దాం. ఓన్లీ 3 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఏ, బికి ఏకి మధ్యలో 3 persons, బికి ఏకి మధ్యలో 3 persons, 1 2 3 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు, హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జి. థర్డ్ లెఫ్ట్ అంటే ఈ ప్లేస్ కదా, ఈ ప్లేస్లో ఎవరు ఉంటారు, అన్ని ఆల్ఫాబెట్స్ రాసాం, ఏ ఆల్ఫాబెట్ మిస్ అయిపోయింది, సి. జీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, సి. మనం సేఫ్ సైడ్గా ఇదే ఫిగర్ని 2 times రాసాము, ఇంకేదైనా కేసెస్ వస్తాయని. లక్కీగా కేసెస్ రాలేదు. జీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, సి.
ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది. సమ్ మౌంటైన్స్ ఆర్ హిల్స్. సమ్ మౌంటైన్స్ ఆర్ హిల్స్. సమ్ హిల్స్ ఆర్ రాక్స్. నెక్స్ట్, ఆల్ రాక్స్ ఆర్ బ్లాక్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ రాక్స్ ఆర్ బ్లాక్. సమ్ బ్లాక్ ఆర్ హిల్స్. కరెక్టే కదా, బ్లాక్కి హిల్స్కి లింక్ ఉంది. ఫస్ట్ ఇది కరెక్ట్. ఆల్ హిల్స్ బీయింగ్ మౌంటైన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే అవ్వచ్చు అని. ఇక్కడ చూడండి, సమ్ మౌంటైన్స్ ఆర్ హిల్స్. మౌంటైన్స్కి హిల్స్కి నెగిటివ్ రిలేషన్షిప్ లేదు. నెగిటివ్ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఆల్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ నెగిటివ్ అడిగారు. అన్ని పాజిటివ్స్ ఇచ్చి నెగిటివ్ అడిగితే అది ఖచ్చితంగా రాంగ్. అంటే ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. ఫస్ట్ కంక్లూజన్, సెకండ్ కంక్లూజన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్రెడీ ఇంత ముందుగా చేసాము ఇదే క్వశ్చన్. మీరు చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, ఆల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ కన్ఫర్మ్. ఇక్కడ ఏమని ఇచ్చారు? కన్ఫర్మ్ అని ఇచ్చారు. దీన్ని మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే A to Z. ఫస్ట్ ఏమొస్తుంది? C. నెక్స్ట్ F, I, M, N, O, R. నెక్స్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. ఇక్కడ ఏమడిగారు? హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ దేర్ బిట్వీన్ ఫోర్త్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఫోర్త్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే M అని. M వాల్యూ ఎంత? 13. సెకండ్ లెటర్ ఫ్రమ్ ద రైట్. సెకండ్ లెటర్ ఫ్రమ్ ద రైట్ అంటే ఏమని? O. O అంటే 15. 13కి 15కి మధ్యలో ఒకే లెటర్ ఉంటుంది. Mకి Oకి మధ్యలో ఒకే లెటర్ ఉంటుంది. అంటే ఆన్సర్ 1, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ డిజిట్. బేస్ సంఖ్య నుంచి 1ని తీసేస్తాం. ఇక్కడ ఏమని ఇచ్చారు? 296, 5413. ఆడ్ డిజిట్ ఉంటే 1 సపరేట్ చేస్తాం, ఈవెన్ డిజిట్ ఉంటే 2 యాడ్ చేస్తాం. యాడ్ చేయండి. ఈవెన్ ఉంటే 2 యాడ్ చేయాలా, ఆడ్ ఉంటే 1 సపరేట్ చేయాలి. 2 + 2 4. ఇది ఆడ్ కాబట్టి 1 సపరేట్ చేయాలి, 8. 6 + 2 8. 5 - 1 4. 4 + 2 6. ఆడ్ అంటే సపరేట్ చేయాలి. 1 - 1 0. 3 - 1 2. యావరేజ్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ డిజిట్స్ ఇన్ ద న్యూ నెంబర్. ఇక్కడ లార్జెస్ట్ అంటే 8, స్మాలెస్ట్ అంటే 0. యావరేజ్ అడిగారు కదా, 8 + 0/2 అంటే 8/2 అంటే ఎంత? 4. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్. మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 21, UDA, 18, BKH, 15, IRO, 12, PYV. నెక్స్ట్ ఏమొస్తుంది అన్నాడు. మీరు గమనిస్తే ప్రతిసారి 3 సపరేట్ చేస్తాం. 21లో 3 పోతే 18, 15లో 3 పోతే 12, 12లో 3 పోతే 9. ఆన్సర్ 9తో స్టార్ట్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, U అంటే ఎంత? 21. B అంటే ఎంత? 2. I అంటే 9. P అంటే 16. 2 + 7 9. 9 + 7 16. ఇక్కడ కూడా ఏం చేస్తారు? +7 చేస్తారు. 16 + 7 16 + 7 అంటే 15, 25. 16 + 7 అంటే ఎంత? 23. 23 అంటే ఏమని? డబుల్ జూ. ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలా? 900తో స్టార్ట్ అవ్వాలి. 900తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ. ఇక్కడ ఏమని ఇచ్చారు? 28. అండ్ అంటే ఏమని? డివిజన్. 28 ÷ 7
@ అంటే మల్టిప్లికేషన్, పర్సంటేజ్ అంటే సబ్ట్రాక్షన్, 6 డాలర్ అంటే అడిషన్. దీన్ని సాల్వ్ చేసే ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం దేన్ని ఫాలో అవ్వాలా? బాడమాస్. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలా, నెక్స్ట్ హాఫ్, నెక్స్ట్ డివిజన్. ఫస్ట్ డివిజన్ చేయండి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయండి, నెక్స్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్. ఇలా చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.